Hi students, welcome to English by Sandeep Sir YouTube channel. This is your Sandeep Sir faculty in English language. ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాము అంటే తెలంగాణ కోర్టు జాబ్స్ కి సంబంధించి ఇంగ్లీష్ ఫ్రీ క్లాసెస్ లో భాగంగా క్లాస్ 2 ఎక్స్‌ప్లనేషన్ మనము ఈ వీడియోలో చూడబోతున్నాం అండి. ఓకేనా? సో మీకు ఆల్రెడీ తెలిసిన విషయమే స్టూడెంట్స్, మనము కోర్టు జాబ్స్ కి ఎవరెవరైతే ప్రిపేర్ అవుతున్నారో తెలంగాణ హైకోర్టు జాబ్స్ జూనియర్ అసిస్టెంట్ జాబ్ అయినా సరే, అదేవిధంగా అదర్ జాబ్స్ ఓకేనా, సబార్డినేట్ కోర్టు జాబ్స్ అంటే డిస్ట్రిక్ట్ కోర్టు జాబ్స్, రికార్డ్ అసిస్టెంట్ కానీ, ఆఫీస్ అసిస్టెంట్ కానీ, కాపీస్ట్ కానీ, ఇలా డిఫరెంట్ టైపిస్ట్ కానీ డిఫరెంట్ జాబ్స్ ఉన్నాయి కదా. ఆ కోర్టు అన్ని జాబ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం నేను ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ ఎలా అడుగుతారు అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని మీకు ఇంగ్లీష్ ప్రీ క్లాసెస్ సిరీస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఓకేనా? మీకు ఈ వీడియోస్లలో ఈ ఫ్రీ క్లాస్లలో నేను ఏం చేస్తాను అంటే మనకు ఏ టాపిక్స్ మీద ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతారు అనే దాని మీద దృష్టి పెట్టి మీకు ఇంగ్లీష్ ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ కానీ, మోడల్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ కానీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. ఓకేనా? మీరు ఈ సిరీస్ ప్రీ క్లాసెస్ సిరీస్ మొత్తం మంచిగా ఫాలో అవుతే డెఫినెట్గా కోర్టు జాబ్స్లో ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ సాధిస్తారు మీరు. ఓకేనా? కాబట్టి ఇంగ్లీష్లో మీకు మంచి స్కోర్ రావాలి అంటే ఈ క్లాసెస్ సిరీస్ మొత్తాన్ని ఫాలో అవ్వండి. ఓకేనా? ఆల్రెడీ క్లాస్ 1 అనేది కంప్లీట్ కావడం జరిగింది. ఇది మీకు క్లాస్ 2 అండి. కొంచెం మన బుక్ వర్క్ అనేది బుక్ రిలీజ్ చేయడం వల్ల ఈ గ్యాప్ అనేది వచ్చింది. తర్వాత మీకు వీడియోస్ అనేవి రెగ్యులర్గా చేస్తూనే ఉంటాను. ఓకేనా? అయితే ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నారో ఛానల్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. రైట్? అయితే ఇక చూడండి స్టూడెంట్స్, మీకు ఆల్రెడీ తెలిసిన విషయం బుక్. ఓకేనా? ఎవరైతే కోర్టు జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో మీ అందరి కోసం నేను ఇంగ్లీష్కి బుక్ అనేది తీసుకొచ్చాను అండి. ఈ బుక్ ఎవరెవరికి యూజ్ అవుతుంది అంటే తెలంగాణ ఏపీ ఎస్ఐ కానిస్టేబుల్స్ వాళ్ళకి, అదేవిధంగా ఏపీ టీఎస్ కోర్టు జాబ్స్ వాళ్ళకి, అదేవిధంగా సిడిపిఓ, ఈఓ, విఆర్ఓ కూడా. ఓకేనా? విఆర్ఓ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, మనకు నోటిఫికేషన్ రాబోతుంది, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. అదే గ్రూప్స్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, డిఏఓ, అదేవిధంగా ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్. ఓకేనా? ఈ అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా నేను ఈ బుక్ అనేది తయారు చేశాను అండి. ఈ బుక్లో టాపిక్ వైజ్ ఫస్ట్ టాపిక్ మొత్తం ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, దాని తర్వాత టాపిక్ వైజ్ ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, మళ్ళీ తర్వాత టాపిక్ వైజ్ ప్రీవియస్ బిట్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఈ స్టాక్ అనేది మనకి ఇప్పుడు బుక్ యొక్క స్టాక్ అనేది అవైలబుల్గా ఉంది అండి. మీకు కావాలి అనుకుంటే ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోండి. ఆన్లైన్లో ఎలా ఆర్డర్ చేసుకోవాలి అంటే మన ఆఫీస్ నెంబర్కు కాల్ చేయండి. ఓకేనా? 9985317597 ఆఫీస్ నెంబర్కి కాల్ చేస్తే మేము డైరెక్ట్ ఆర్డర్ చేసుకుంటాం. ఓకేనా? ఒకవేళ ఆఫ్లైన్లో కావాలి అంటే దిల్సుఖ్ నగర్లో మనది అవైలబుల్గా ఉంది అండి. అశోక్ నగర్లో బుక్స్ ఉన్నాయి, దిల్సుఖ్ నగర్లో కూడా బుక్స్ ఉన్నాయి. అశోక్ నగర్లో వికాస్ బుక్ స్టాల్లో మనకు బుక్స్ అనేవి ఉన్నాయి. అదేవిధంగా ఇగ్నైటర్స్ పోలీస్ అకాడమీ దగ్గర కూడా బుక్స్ అనేవి ఉన్నాయి. రైట్? మనకు దిల్సుఖ్ నగర్లో అయితే చైతన్య బుక్స్ సెంటర్ ఉంది, అదేవిధంగా మనకు సాయి తేజ బుక్ స్టాల్ ఉంది. మన దగ్గర డైరెక్ట్ తీసుకోవాలంటే మన ఆఫీస్ దగ్గర కూడా రావచ్చు, మీరు ఈ నెంబర్ కాల్ చేసి రండి. ఓకేనా? రైట్, ఇది మీకు బుక్ అండి. సో మీకు ఆల్రెడీ తెలిసిన విషయం, కోర్సు కావాలనుకుంటే మాత్రం మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో మీరు క్లాసెస్ అనేవి వినొచ్చు అండి. రైట్? సో 9985317597 ఫస్ట్ ఫ్రీ డెమో క్లాసులు చూడండి, క్లాసులు చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. ఓకేనా? సో మొత్తం ఎక్స్ప్లెనేషన్ డీటెయిల్గా ఉంటుంది. రైట్? అయితే మనం క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదామండి లేట్ చేయకుండా. చూడండి, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి స్టూడెంట్స్. ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, చాలా ఇంపార్టెంట్ అండి. ఈ మోడల్స్ మనకు డిఫరెంట్ ఎగ్జామ్స్లో అడుగుతూనే ఉన్నారు ఆల్రెడీ. ఓకేనా? ఇక చూస్తే చూస్ ద ఎర్రర్ పార్ట్. ఓకేనా? సో ఇక్కడ మనకు క్వశ్చన్ ఏంటంటే సింపుల్గా డైరెక్షన్ నేను సింపుల్గా రాశాను. ఒక సెంటెన్స్ ఇస్తారు, సెంటెన్స్ ఇచ్చేసి సెంటెన్స్లో ఏ పార్ట్లో ఎర్రర్ ఉందో మీరు కనిపెట్టాలి అంతే. ఓకేనా? ఎర్రర్ ఉన్న పార్ట్ ఏంటిది అని మీరు కనిపెట్టాలండి అంతే. రైట్? ఒకసారి చూద్దాం. ఇక్కడ ఈ సెంటెన్స్లో మళ్ళీ కొన్ని వర్డ్స్ కూడా అండర్లైన్ చేశాడు. అండర్లైన్ చేసిన వర్డ్స్ కింద ఆప్షన్స్లో ఇచ్చాడు. ఇచ్చి ఈ అండర్లైన్ చేసిన వర్డ్స్లో ఎక్కడ ఎర్రర్ ఉందో మనం కనిపెట్టాలన్నమాట. ఇంకా సింపుల్ అనమాట. సెంటెన్స్ మొత్తాన్ని చూడాల్సిన అవసరం లేదు, అండర్లైన్ చేసిన వాటిల్లో ఎక్కడ ఎర్రర్ ఉందో మనం సింపుల్గా కనిపెట్టాలన్నమాట. ఓకేనా? చూద్దాం ఇప్పుడు. చూడండి, ఇక్కడ ఆల్వేస్ ఉంది, సేస్ ఉంది, కమ్ ఉంది, ఇంటూ ఉంది అండి. ఓకేనా? ఈ 4 ఉన్నాయి. అయితే 4 ఎర్రర్ ఎక్కడ ఉందో చూద్దాం. ఫస్ట్ ఆల్వేస్ అంటే ఎల్లప్పుడు. ఓకేనా? అది మనకు యాడ్ వర్బ్ అండి. షీ అంటే మనకి ఏంటిదన్నా ప్రనౌన్ ఇది. ఓకేనా? షీ అంటే ప్రనౌన్. ఎల్లప్పుడు అంటే ఆల్వేస్ అనేది ఏంటిది మనకు యాడ్ వర్బ్ అవుతుంది. ఓకేనా? యాడ్ వర్బ్ ఇది. రైట్? షీ ఆల్వేస్ సేస్, ఆమె ఎప్పుడు చెప్తూనే ఉంటుంది అని. ఓకేనా? షీ సేస్ ఆల్వేస్ అంటామా, షీ ఆల్వేస్ సేస్ అంటామా అంటే షీ ఆల్వేస్ సేస్ అని అంటాం. ఓకే? ఎందుకంటే ఈ ఆల్వేస్, ఓకేనా, ఆల్వేస్ అని, ఓకేనా, ఆల్వేస్ అనే యాడ్ వర్బ్ మనం ఎప్పుడైనా సరే వెర్బ్కు ముందే యూజ్ చేసుకుంటూ వెళ్ళాలి. కాబట్టి షీ ఆల్వేస్ సేస్ ఇక్కడ వరకు కరెక్టే. సరే, ఇక్కడ సేసే ఎందుకు వచ్చింది, సెడ్ ఎందుకు రాలేదు అంటే ఆల్వేస్ అనేది మనకు సింపుల్ ప్రెజెంట్ యొక్క కీవర్డ్ కదా.
డైలీ కానీ, రెగ్యులర్లీ కానీ, ఆల్వేస్ కానీ, జనరల్లీ కానీ, అకేషనల్లీ కానీ సింపుల్ ప్రెజెంట్ యొక్క కీవర్డ్ కాబట్టి మనం సింపుల్ ప్రెజెంట్లోనే రాస్తాం. కాబట్టి సబ్జెక్టు సింగులర్ కదా, షీకి మనకు వెర్బ్కి ఎస్ యాడ్ కావాలి కదా, కాబట్టి షీ ఆల్వేస్ సేస్. ఒకవేళ షీ ఆల్వేస్ సే ఉంటే రాంగ్ అయ్యేది. సబ్జెక్టు షీ వచ్చినప్పుడు మనకు ఎస్ ఉండాలి అక్కడ వెర్బ్కి సింపుల్ ప్రెజెంట్లో. ఓకేనా, కాబట్టి అది మనకు ఏం ఎర్రర్ ఏం లేదు, ఆల్వేస్లో ఎర్రర్ లేదు, సేస్లో ఎర్రర్ లేదు. కాబట్టి ఈ రెండు ఆప్షన్స్ అయితే పోయినాయి. ఓకే, తర్వాత దట్ ద ఫస్ట్ థింగ్. ఓకే, ద ఫస్ట్ థింగ్ ఇది మాత్రం మనకేం చెప్పలేడు. ఇక్కడ మనకి ఈ రెండిట్లో రెడ్ చూసుకోవాలి. ద ఫస్ట్ థింగ్ దట్ కమ్ ఇన్ టు హర్ హెడ్. చూడండి ఇక్కడ దట్ కమ్ ఇన్ టు హర్ హెడ్. సెంటెన్స్ మీనింగ్ ఏంటంటే ఆమె ఎప్పుడు ఏం చెప్తుందంటే ఆమె హెడ్లోకి ఏది ఫస్ట్ వస్తే దాన్నే చెప్తుంది అని మీనింగ్ ఇక్కడ సెంటెన్స్ మీనింగ్ అండి. అయితే ఇక్కడ జాగ్రత్త చూడండి, కమ్ ఇంటూ ఈ రెండింటిలో మనకి ఎర్రర్ ఉండాలి అండి. అయితే ఇక్కడ ఆమె హెడ్లోకి ఏది వస్తే అదే చెప్తుంది, హెడ్ లోపలికి ఏదో వస్తే అది చెప్తుంది. కాబట్టి ఇక్కడ చూడండి జాగ్రత్తగా, దట్ కమ్ ఇంటూ అట. మరి దట్ కమ్ ఇంటూ అంటామా, దట్ కమ్స్ ఇంటూ అంటామా అంటే దట్ కమ్స్ ఇంటూ అనాలి అండి. ఎందుకు సార్ కమ్సే ఎందుకు వస్తుంది సార్, కమ్ ఎందుకు రాదు, కేమ్ ఎందుకు రాదు, ఎందుకు క్లియర్గా చూద్దాం. ఇక్కడ ఇది ఆల్రెడీ ఎందులో ఉందండి, సింపుల్ ప్రెజెంట్లో ఉంది. ఇది సింపుల్ ప్రెజెంట్లో ఉంది కాబట్టి ఇది కూడా మనకి ఎందులో ఉండాలండి, సింపుల్ ప్రెజెంట్లోనే ఉండాలి. ఎందుకంటే ఆ మైండ్లోకి ఏదో వస్తే అది చెప్తుందని మనం జనరల్గా ఒక ఎల్లప్పుడూ అదే చెప్తుంది అని చెప్తున్నాం కాబట్టి ఇది సింపుల్ ప్రెజెంట్లో ఉండాలి. కాబట్టి ఇక్కడ ఈ సింపుల్ ప్రెజెంట్ అంటే మనకి జాగ్రత్త చూడండి, దట్ అనేది సింగులరా ప్లూరలా, ఫస్ట్ దట్ అనేది రిలేటివ్ ప్రొనౌన్. అక్కడ దట్ అనేది సింగులర్ ఆర్ ప్లూరల్ అంటే ద ఫస్ట్ థింగ్ దట్ ఏదైతే వస్తుందో, ఫస్ట్ థింగ్ అనేది మనకు సింగులర్ కదా, ఇది సింగులర్ కాబట్టి దట్ అనేది ఫస్ట్ థింగ్ని రిలేట్ చేసుకుంటూ మాట్లాడుతుంది. కాబట్టి ఈ దట్ అనేది కూడా మనకి ఏమవుతుందండి, సింగులర్ అయిపోతుందండి. సో దట్ అనేది కూడా ఓకేనా, ఒక నిమిషం చూడండి, ఇక్కడ మనకు దట్ అనేది సింగులర్ అవుతుంది కాబట్టి దాని పక్కన వచ్చే వెర్బ్ కూడా ఏముండాలి, మనకు సింగులరే ఉండాలి. కాబట్టి దట్ అనేది సింగులర్ అంటే సింగులర్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు వెర్బ్ కూడా సింగులర్ ఉండాలి కదా. మరి కమ్ అనేది సింగులరా, కమ్స్ అనేది సింగులరా, కమ్స్ అనేది సింగులర్ వెర్బ్ అండి. ఓకేనా, ఎప్పుడైనా సార్ చెప్పాను కదా, సబ్జెక్టు సింగులర్ ఉంటే వెర్బ్కి ఎస్ అనేది ఉండాలి. సో సబ్జెక్టు సింగులర్ ఉంది కాబట్టి వెర్బ్కి ఎస్ అనేది ఉండాలి. సో దట్ కమ్స్ ఇంటూ హర్ హెడ్ అనాలి. ఓకేనా, కాబట్టి ఇక్కడ మనకి ఎర్రర్ ఉందంటే ఓకేనా, ఆమె ఎప్పుడు చెప్తుంది ఏదైతే ఆమె మైండ్లో హెడ్లోకి వస్తుందో అదే చెప్తుంది అని. ద ఫస్ట్ థింగ్ దట్ కమ్స్ ఏదైతే వస్తుందో, కాబట్టి దట్ అనేది రిలేటివ్ ప్రొనౌన్, ఇక్కడ దీన్ని రిలేట్ చేసుకుంటూ మాట్లాడుతుంది. కాబట్టి దట్ అనేది రిలేటివ్ ప్రొనౌన్ కాబట్టి దానికి వచ్చే వెర్బ్ కూడా దానికి సంబంధించి ఉండాలి. మరి దట్ అనేది దీని గురించి మాట్లాడుతుంది కాబట్టి ఇది సింగులర్ కదా, ఇది కూడా సింగులరే. సో వెర్బ్ కూడా సింగులర్ ఉండాలి. సబ్జెక్టు సింగులర్ ఉంటే వెర్బ్ సింగులర్ ఉండాలి. సింపుల్ కాన్సెప్ట్ ఇది. అసలు క్వశ్చన్స్ మొత్తం దీని మీదే పడతాయి. సబ్జెక్టు సింగులర్ ఉంటే వెర్బ్ సింగులర్ ఉండాలి, సబ్జెక్టు ప్లూరల్ ఉంటే వెర్బ్ ప్లూరల్ ఉండాలి. ఎస్ ఉన్న వెర్బులు సింగులర్ అనమాట, ఎస్ లేని వెర్బులు ప్లూరల్ అనమాట. అట్లా చూసుకోండి. ఓకేనా, కాబట్టి మనకు కమ్స్ అనేది రాంగ్ కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది ఇక్కడ, ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. ఓకేనా, కమ్ అనేది ఇక్కడ రాంగ్ అండి, కమ్స్ ఉండాలి దీని ప్లేస్లో. సో ఎర్రర్ ఉన్న పార్ట్ ఇదే కదా, కాబట్టి మనకు ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. ఏమన్నారా, ఓకే కదా అందరికీ, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఇంతే, మీరు కాన్సెప్ట్ నేర్చుకోవడానికే ట్రై చేయండి. ఓకేనా, రైట్. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. ఇవన్నీ మన బుక్స్లో ఉంటాయి. ఓకేనా, మీకు బుక్ ఎలా ఉంటుంది అంటే ప్రతి పాయింట్ డీటెయిల్గా తెలుగు ఇంగ్లీష్లో. ఓకేనా, చూడండి ఇక్కడ చూస్ ద ఎర్రర్ పార్ట్ అండి. మరి చూస్ ద ఎర్రర్ పార్ట్ ఇప్పుడు చెప్పండి ఆన్సర్. ద హయ్యర్ వి గో ద కూలెస్ట్ వి ఫీల్. ద హయ్యర్ వి గో ద కూలెస్ట్ వి ఫీల్ అట. చెప్పండి ఎర్రర్ ఎక్కడ నుంచి చూడండి ఇక్కడ, రైట్. చూడండి ఇక్కడ ఇవి మనకేంటంటే మీరు బుక్ ఓపెన్ చేసి చూడండి అండి, డబుల్ కంపారేటివ్ డిగ్రీస్. ఓకేనా, చూడండి జనరల్గా జాగ్రత్త చూడండి, హై, హయ్యర్, హైయెస్ట్. చూడండి ఇక్కడ హై, హయ్యర్, హైయెస్ట్. హై అనేది పాజిటివ్ డిగ్రీ, హయ్యర్ అనేది కంపారేటివ్ డిగ్రీ, హైయెస్ట్ అనేది సూపర్లేటివ్ డిగ్రీ అండి. అడ్జెక్టివ్స్ అనేవి మనకు 3 డిగ్రీస్లో ఉంటాయి, పాజిటివ్ డిగ్రీ, కంపారేటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీస్ అంటాం. ఓకేనా, అయితే కంపారేటివ్ డిగ్రీ రావాలంటేనేమో ఈఆర్ అనేది యాడ్ చేసుకోవాలి, సూపర్లేటివ్ డిగ్రీ రావాలంటేనేమో ఈఎస్టీ అనేది యాడ్ చేసుకోవాలి మనం జనరల్గా. ఓకేనా, నెక్స్ట్ అలాగే మనకు కూల్, కూలర్, కూలెస్ట్, కోల్డ్, కోల్డర్, కోల్డెస్ట్. ఓకేనా, నెక్స్ట్ మనకు యంగ్, యంగర్, యంగెస్ట్, ఓల్డ్, ఓల్డర్, ఓల్డెస్ట్, బిగ్, బిగ్గర్, బిగ్గెస్ట్, స్మాల్, స్మాలర్, స్మాలెస్ట్. ఈఆర్ అనేది యాడ్ చేస్తే కంపారేటివ్ వస్తుంది, ఈఎస్టీ యాడ్ చేస్తే సూపర్లేటివ్ వస్తుంది. ఫస్ట్ ఇది క్లియరా, రైట్. నెక్స్ట్ అయితే మీకు ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే సింపుల్గా మనకు 2 కంపారేటివ్ డిగ్రీస్ అనేవి 2 సెంటెన్స్లను కలుపుతున్నాయి అనుకోండి, డబల్ కంపారేటివ్ డిగ్రీస్ అంటాం దాన్నే. ఓకేనా, సో 2 కంపారేటివ్ డిగ్రీస్ అనేవి 2 సెంటెన్స్లను కలిపేటప్పుడు
అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఆ రెండు కంపారేటివ్ డిగ్రీస్ ముందు మనకు ద అనేది ఉండాలి అండి. అయితే ఇక్కడ మనకు సెంటెన్స్ ఏం చేశాడు అంటే ఇక్కడ కంపారేటివ్ డిగ్రీ ఇచ్చాడు, కానీ ఇక్కడ మనకు ద కూలెస్ట్ అనేది సూపర్లేటివ్ డిగ్రీ ఇచ్చాడు. సో మనకు అక్కడ రెండు డబుల్ కంపారేటివ్స్, ఇది కంపారేటివ్లే ఉండాలి, ఇది కూడా కంపారేటివ్లోనే ఉండాలి. సో మనకు అప్పుడు ద హయ్యర్ వి గో, పైకి వెళ్తున్నా కొద్దీ, ద కూలర్ వి ఫీల్, లేకపోతే ద కోల్డర్ వి ఫీల్. కాబట్టి ద కూలెస్ట్ అనేది ఏంటండి సూపర్లేటివ్ డిగ్రీ. కాబట్టి ఇక్కడ ఏముండాలి చెప్పండి, మనకు కూలర్ అనేది ఉండాలి. ఓకేనా? సో డబుల్ కంపారేటివ్ డిగ్రీస్ అనమాట, డబుల్ కంపారేటివ్ డిగ్రీస్ని వాడాలి ఇక్కడ మనం. ఓకే, సో రెండు డబుల్ కంపారేటివ్ డిగ్రీస్ అనేవి మనకు రెండు సెంటెన్స్లని జాయిన్ చేస్తూ ఉంటాయి. కాబట్టి ఒక కంపారేటివ్ డిగ్రీ వచ్చి ఒక సూపర్లేటివ్ డిగ్రీ రాకూడదు అనమాట. ఓకే, కాబట్టి ద హయ్యర్ వి గో ద కూలర్ వి ఫీల్, ఇలా. ఓకేనా? కాబట్టి మనకు ఇలా ఉంటుందండి సెంటెన్స్. ఇంకో సెంటెన్స్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. చూడండి ఇక్కడ, the more you talk the less I understand. ఓకేనా? నువ్వు ఎంత ఎక్కువ మాట్లాడితే నాకు అంత తక్కువ అర్థమవుతుంది అని. ద మోర్ యూ టాక్ ద లెస్ ఐ అండర్స్టాండ్. ద మోర్, మోర్ అనేది కంపారేటివ్ డిగ్రీ అండి. ద లెస్, లెస్ అనేది కూడా కంపారేటివ్ డిగ్రీ. ఓకేనా? లిటిల్, లెస్, లీస్ట్. లిటిల్ అనేది పాజిటివ్ డిగ్రీ, లెస్ అనేది కంపారేటివ్ డిగ్రీ, లీస్ట్ అనేది సూపర్లేటివ్ డిగ్రీ. అన్నీ మనకు జనరల్గా ఈఆర్ యాడ్ చేస్తే కంపారేటివ్, ఏఎస్టీ యాడ్ చేస్తే సూపర్లేటివ్ అండి. కానీ కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా? అది మనకు అందులో ఇది ఒకటి, లిటిల్, లెస్, లీస్ట్ అంటూ ఉంటాం. సో లెస్ అనేది కంపారేటివ్ డిగ్రీ, కాబట్టి డబుల్ కంపారేటివ్స్ అనమాట. సో ఇలా డబుల్ కంపారేటివ్స్ వచ్చేలాగా మీరు చూసుకోవాలి అండి. ఇది మన బుక్లో ఉంటుంది, మీ నోట్స్లో కూడా యాప్లో క్లియర్ కట్గా డిస్కస్ చేసి పెట్టాను. కాబట్టి ఇది చూడగానే ఆటోమేటిక్గా మీకు అర్థమైపోతుంది. ఓకేనా? ద హయ్యర్ వి గో ద కూలర్ వి ఫీల్, లేకపోతే ద కోల్డర్ వి ఫీల్, ఇలా చెప్పొచ్చు అనమాట. ఓకే, కాబట్టి మనకి ఎర్రర్ ఎక్కడ ఉంది అండి, ఇక్కడ ఉంది అండి. కాబట్టి మనకు ద కోల్డర్, ద కూలెస్ట్ అని ఉంది కదా, అది మనకి ఎర్రర్. సో మనకు ఎర్రర్ పార్ట్ అంటే ఇది. సో ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. అన్ని కరెక్టే. ఓకేనా? ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ, థర్డ్ క్వశ్చన్. జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, సింపుల్ క్వశ్చన్స్ అండి ఇవన్నీ. ఓకేనా? సో మీకు ఏంటంటే ఎగ్జామ్స్లో మనకు డిఫరెంట్ మోడల్స్లో వస్తూ ఉంటాయి. ఆ మోడల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. చూడండి ఇక్కడ, ద ట్రూ వర్త్ ఆఫ్ మ్యాన్. ఓకేనా? మనిషి యొక్క, మ్యాన్ యొక్క ట్రూ వర్త్ అనేది డాష్ అపాన్ హిజ్ యాక్షన్, డీడ్ అండ్ థాట్. చూడండి ఇక్కడ, ట్రూ వర్త్, మనిషి యొక్క ట్రూ వర్త్ అనేది అతను చేసే పనులు, ఓకేనా, ఆలోచనలు, ఓకేనా, చేసే పనులు కానీ ఆలోచనలు కానీ ఉంటాయి కదా, సో వాటి మీద, ఓకేనా, వాటి మీద ఆధారపడుతుంది అంటాం, అంతే కదా. ఇప్పుడు మ్యాన్ యొక్క వర్త్, వీడు దీనికి వర్తా కదా అని చెప్పేసి దేని మీద ఆధారపడుతుంది? అది వాడు చేసే పని మీద, వాడు మాట్లాడే మాటల మీద, ఓకేనా అని చెప్తూ ఉంటాం. వాడు ఆలోచించే ఆలోచనల మీద అంటాం. కాబట్టి ద ట్రూ వర్త్ ఆఫ్ మ్యాన్ డాష్ అపాన్, డిపెండ్స్ అపానా, లైస్ అపానా, రివాల్వ్స్ అపానా, లేకపోతే గ్యాదర్స్ అపానా. చూడండి ఇక్కడ కామన్ సెన్స్ ప్రకారం ఆన్సర్ చేయొచ్చు అండి. లైస్ అంటే అందులో ఉండడం, లైస్ ఇన్ అంటాం, లైస్ అపాన్ అనం. కాబట్టి ఈ ఆప్షన్ తీసేయండి. రివాల్వ్ అంటే తిరగడం, చుట్టూ తిరగడం, రివాల్వ్స్ అరౌండ్ అనాలి. ఓకే, రివాల్వ్స్ ఇప్పుడు ఏమంటాం, ద ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్ అంటాం కదా. కాబట్టి మనకు అలా లేదు. ఓకేనా, అరౌండ్ అనాలి మనకు. ఇక్కడ మనకు అలా లేదు, తిరగడం కాదు. గ్యాదర్ చేయడం అంటే ఏంటండి, కలెక్ట్ చేయడం అనమాట. మరి ఇప్పుడు ట్రూ వర్త్ అనేది, మనిషి యొక్క ట్రూ వర్త్ అనేది అతని యొక్క యాక్షన్ని, పనులని సో ఏమంటారు కలెక్ట్ చేస్తుంది, గ్యాదర్ చేస్తుంది అంటామా? లేదు. కాబట్టి ఇది ఆప్షన్ కూడా మనకు రాంగ్. సో ఆన్సర్ ఏమొస్తుందంటే డిపెండ్స్. కామన్ సెన్స్. ఇది మనకేంటంటే అందులో కాంటెక్స్చువల్ బేస్డ్ క్వశ్చన్. ఓకే, కాబట్టి మనకు ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. దాని మీద ఆధారపడతాయి అని. తర్వాత చూడండి ఇక్కడ ఫోర్త్ క్వశ్చన్. అయితే మీకు ఫోర్త్ క్వశ్చన్ కొంచెం డిఫరెంట్ మోడల్ అండి ఇది. అయితే ఈ మోడల్లో మీకు ఏంటంటే దీన్ని మనము చూడండి డేటా ఇంటర్ప్రిటేషన్ అని కూడా అనొచ్చు. ఇంగ్లీష్లో కూడా మీకు కొంచెం డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది, ఆడ్ వన్ అవుట్ ఫామ్లో ఉంటుంది అనమాట అది కూడా. ఓకేనా, సో దానికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా మీకు ఇందులో వస్తాయండి కోర్టు జాబ్స్లో. ఓకే, ఏం లేదు, సింపుల్గా ఆడ్ వన్ అవుట్ అనమాట. అంటే మీకు డైరెక్షన్ ఏమి ఇస్తారంటే కింద మీకు 4 సెంటెన్సెస్ ఇచ్చాము. ఆ 4 సెంటెన్సెస్లలో ఏ సెంటెన్స్ ఆడ్గా ఉంది అంటే మూడిటికి, ఆ 4 సెంటెన్స్లు ఉన్నాయి కదా, 3 సెంటెన్స్లు సేమ్ థింగ్ రెఫర్ చేసుకుంటూ ఉంటాయి. ఒక్క సెంటెన్స్ మాత్రం ఆ 3 సెంటెన్సెస్కి భిన్నంగా ఉంటుంది. ఓకేనా, అంటే దానికి రిలేషన్ లేకుండా ఉంటుంది. 3 సెంటెన్సెస్ ఒకదాని గురించి మాట్లాడతాయి, ఒక సెంటెన్స్ మాత్రం దానికి రిలేషన్ లేకుండా మాట్లాడతాయి అనమాట మిగతా మూడింటికి. ఆ ఒక్క సెంటెన్స్ ఏంటిది అని అడుగుతారు అనమాట. ఆడ్ వన్ అవుట్ అనమాట ఇది.
ఓకేనా. కాబట్టి ఈ మోడల్గా మీకు ఇంగ్లీష్లో భాగంగానే ఇస్తున్నారు అండి. సో పోయినసారి ఓకేనా, పోయినసారి కూడా మనకు క్వశ్చన్స్ ఇచ్చారు వీటి మీద కూడా, అందుకని ఈ మోడల్ క్వశ్చన్స్ కూడా మీకు తీసుకొచ్చాము. ఓకేనా, జాగ్రత్తగా చూడండి. చూడండి ఇక్కడ చదువుదాం. ఏబిసిడి 4 చదవాలి. ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ అప్పుడు చూడండి. ఇన్కమ్ అండ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆర్ నార్మల్లీ కాయిన్డ్ టుగెదర్. చూడండి, ఇన్కమ్ ట్యాక్స్ రెండింటిని మనము జనరల్గా రెండింటిని దగ్గరగానే ఉంటాయి అని. ఓకే, 2. తర్వాత పొలిటికల్ ఎకానమీ ఈజ్ అన్ ఓల్డ్ టర్మ్ ఇన్ యూజ్. పొలిటికల్ ఎకానమీ అనేది ఒక పాత పదం అట యూజ్లో. ఓకేనా, అదొకటి. ఇక్కడేమో ఇన్కమ్ ట్యాక్స్ గురించి మాట్లాడిండు. తర్వాత మోర్ ఎర్నింగ్స్ రిజల్ట్ ఇన్ హయ్యర్ స్లాబ్ ఆఫ్ లయబిలిటీ. చూడండి ఇక్కడ మోర్ ఎర్నింగ్స్ అనేవి మోర్ ఉంటే ఓకేనా, హయ్యర్ స్లాబ్ అంటే మనకు ట్యాక్స్కి సంబంధించే కదా. ఇన్కమ్ ఇప్పుడు ఎర్నింగ్స్ అంటే ఇన్కమ్ అన్నట్టే కదా. ఓకేనా, స్లాబ్ అంటే ఇన్కమ్ ట్యాక్స్లో స్లాబ్స్ ఉంటాయి కదా మనకు, దాని గురించి మాట్లాడుతున్నారు. ఏ సి అనే 2 ఓకే కరెక్టే ఉంది. కానీ ఇక్కడ పొలిటికల్ ఎకానమీ అంటే ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి అని ఉందా, ఏం లేదు. కాబట్టి ఇది ఒకటి భిన్నంగా ఉంది కొంచెం. నెక్స్ట్ డి ఆప్షన్ చదువుదాం, తెలిసిపోతుంది. ఇండియా అలౌస్ ప్రోగ్రెసివ్ సిస్టమ్ ఆఫ్ టాక్సేషన్. చూడండి ఇక్కడ చూడండి, ఇది మనకు ఇన్కమ్ ట్యాక్స్ గురించి మాట్లాడిందండి. సి సెంటెన్స్ కూడా ఎర్నింగ్స్ అనేవి ఎక్కువ ఉంటే లయబిలిటీ అనేది కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు ఎర్నింగ్స్ అనేవి ఎక్కువ ఉంటే మనము ఇన్కమ్ కట్టడం కూడా ఆ స్లాబ్ అనేది మనకు ఎక్కువ ఉంటుందా ఉండదా. ఓకే, లయబిలిటీ ఎక్కువ ఉంటుంది కదా, స్లాబ్ అనేది ఎక్కువ ఉంటుంది కదా. కాబట్టి సో మనకు అప్పుడు ఇక్కడ కూడా మనకి ఇన్కమ్ ట్యాక్స్ గురించే మాట్లాడుతుండండి. సో 4th వన్ చూసుకుంటే మనకు క్లియర్గా సిస్టమ్ ఆఫ్ టాక్సేషన్. ఓకేనా, ఇక్కడ కూడా మనకి ఇన్కమ్ ట్యాక్స్ గురించి మాట్లాడండి. అంటే సో మనకు ఏలో, సిలో, డిలో ఈ 3 ఇన్కమ్ ట్యాక్స్ గురించి మాట్లాడిండు. కానీ మనకు బిలో ఏం మాట్లాడిండు, పొలిటికల్ ఎకానమీ అనేది పాత పదం అని చెప్పేసి జనరల్ మాట్లాడుతుండు. కాబట్టి బి అనేది మనకు భిన్నంగా ఉంది. కాబట్టి ఆప్షన్ 2 అనేది మనం ఆన్సర్ తీసుకోవచ్చు అనమాట. ఇలాంటి సెంటెన్సెస్ ఆన్సర్ చేయాలి అంటే మీకు అక్కడ చదివి ఉండాల్సిందే, సెంటెన్స్ మీకు అర్థం కావాలన్నమాట. ఓకేనా, కాబట్టి మీరు ప్రతి ఇంగ్లీష్లో వచ్చే ప్రతి దాన్ని చదువుకుంటూ ఉండండి. ఓకేనా, అది నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ చూడండి ఇక్కడ సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటోనిమ్. ఓకే, యాంటోనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్ అండి. ఓకేనా, యాంటోనిమ్ అడుగుతున్నాడు ఇక్కడ సింపుల్గా. ఓకేనా, రైట్. మీకు ఆల్రెడీ తెలుసు సినానిమ్స్, యాంటోనిమ్స్. చూడండి ఇక్కడ సినానిమ్ అంటేనేమో సేమ్ మీనింగ్ ఇచ్చే వర్డ్, యాంటోనిమ్ అంటేనేమో ఆపోజిట్ మీనింగ్ ఇచ్చే వర్డ్. ఓకేనా, సినానిమ్స్ అంటేనేమో సేమ్ మీనింగ్ ఇచ్చే వర్డ్స్, యాంటోనిమ్స్ అంటేనేమో ఆపోజిట్ మీనింగ్ ఇచ్చే వర్డ్స్. రైట్, చూద్దాం. వర్డ్ పర్సిస్ట్. చూడండి ఇక్కడ పర్సిస్ట్. అసలు మనము పర్సిస్టెన్స్ అంటాం కదా, పర్సిస్టెంట్గా చేయడం అంటాం కదా. అసలు పర్సిస్ట్ అంటే మీనింగ్ ఏంటి? పర్సిస్ట్ అంటే మీనింగ్ ఏంటంటే కంటిన్యూగా చేయడం అనమాట, కాన్స్టాంట్గా వర్క్ చేస్తూనే ఉండడం అనమాట. దాన్ని ఏమంటామంటే పర్సిస్ట్ అంటూ ఉంటాం. ఓకేనా, సో పర్సిస్ట్ అంటే మీనింగ్ ఏంటంటే కాన్స్టాంట్గా కంటిన్యూగా చేయడం అంటూ ఉంటాం. ఓకేనా, పని ఆపకుండా అట్లాగే చేస్తూనే ఉండడం అంటూ ఉంటుంది. దాన్నే పర్సెవరెన్స్ అంటూ ఉంటాం. దాన్ని ఏమంటాం మనము పర్సెవరెన్స్ అంటూ ఉంటాం. అది మనకు పర్సిస్ట్ అండి. ఓకేనా, అయితే దీనికి ఏమడుగుతున్నాడు అంటే యాంటోనిమ్ అడుగుతున్నాడు. అంటే కంటిన్యూగా చేయడం అనే దానికి యాంటోనిమ్ అన్నమాట. ఓకేనా, కాన్స్టాంట్గా పని చేయడం అనే దానికి యాంటోనిమ్ అడుగుతున్నాడు, ఆపోజిట్ మీనింగ్ ఇచ్చేవాడు అడుగుతున్నాడు అండి. ఆప్షన్ చూద్దాం. చూడండి ఇక్కడ డెసిస్ట్. డెసిస్ట్ అంటే మీనింగ్ ఏంటి? చూడండి, డెసిస్ట్ అంటే మీనింగ్ ఏంటంటే ఆపడం అనమాట, స్టాప్ చేయడం అంటూ ఉంటాం. ఓకేనా, డెసిస్ట్ అంటే మీనింగ్ ఏంటి చెప్పండి? స్టాప్ చేయడం అంటూ ఉంటాం. డిస్కంటిన్యూ ఏమంటాం చెప్పండి? డిస్కంటిన్యూ చేయడం అనమాట. స్టాప్ చేయడం, డిస్కంటిన్యూ చేయడం అండి, దాన్ని మనం డెసిస్ట్ అంటూ ఉంటాం. ప్రొహిబిట్ చేయడం, ఆపడం సింపుల్గా, దాన్ని మనం డెసిస్ట్ అంటాం. సో ఇదేమో కంటిన్యూ చేయడం, ఇదేమో ఆపడం అన్నమాట. కాబట్టి 2 ఆపోజిట్ వర్డ్స్లా, ఒకదానికి ఒకటి ఆపోజిట్ వర్డ్స్లా ఉన్నాయా లేవా? కాబట్టి మనకు ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ మిగతా ఆప్షన్ చూడండి ఇక్కడ అటాచ్, డిటాచ్. చూడండి, అటాచ్, డిటాచ్. అటాచ్ చేయడం అంటే కలపడం, డిటాచ్ చేయడం అంటే విడదీయడం సింపుల్గా, అంతే. సపరేట్ చేయడం అన్న డిటాచ్ అంటే. ఓకేనా, అటాచ్ చేయడం అంటే మెర్జ్ చేయడం, కలపడం, డిటాచ్ చేయడం అంటే విడదీయడం అనమాట. కాబట్టి ఈ 2 మనకు ఈ వర్డ్స్ అండి. మరి దానికి ఏమైనా మీనింగ్, ఆపోజిట్ మీనింగ్ వస్తుందా? లేదు. రిలీజ్ చేయడం, ఓకేనా, రిలీజ్ చేయడం అంటే దానికి ఆపోజిట్ మీనింగ్లో లేదు. కాబట్టి ఇది కూడా మనకు ఆన్సర్ కాదు. సో ఆన్సర్ ఏమొస్తుందంటే ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఆన్సర్ ఏమొస్తుంది ఇక్కడ మనకు? ఆప్షన్ 1 అనేది ఆన్సర్ వస్తుందండి. అయితే కదా, అయితే మీకు ఇక్కడ ఒక వర్డ్ ఎక్స్ప్లెయిన్ చేస్తే జాగ్రత్త చూడండి. మావెన్. మావెన్ అంటే మీనింగ్ ఏంటో చెప్పండి నాకు. ఓకేనా, మావెన్ అంటే మీనింగ్ ఏంటి? చూడండి ఇక్కడ
జనరల్గా చాలామంది స్టూడెంట్స్ కొత్త కొత్త వర్డ్స్ నేర్చుకోవాలని ఎంతోమందికి ఉంటుంది అనమాట. ఓకేనా, అట్లా మీకు నేను ఇప్పటి నుంచి ఈ క్లాస్లో నుంచి మీకు ఏంటంటే ప్రతి క్లాస్లో కొన్ని కొత్త వర్డ్స్ని నేర్పించుకుంటూ వెళ్తాను. ఓకేనా, కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, ఇవన్నీ ఫ్రీ క్లాసెస్. ఎందుకోసం అంటే ఎవరెవరైతే ఓకేనా కోర్సు తీసుకోలేక ఓకే కంటెంట్ నేర్చుకోవాలి, కోర్సు తీసుకునే పొజిషన్లో లేము, ఎక్కువ కంటెంట్ ఫ్రీగా నేర్చుకోవాలి అనుకునే వాళ్ళ కోసం నేను ఈ ఫ్రీ క్లాసెస్ సిరీస్ స్టార్ట్ చేశాను అండి. కంపల్సరీగా జాబ్ అందరూ కొట్టాలనే ఉద్దేశంతో ఫ్రీ క్లాస్ సిరీస్ అనేది స్టార్ట్ చేసాం. అందుకే కాబట్టి యూజ్ చేసుకోండి ప్రతి ఒక్కరు. ఓకేనా, అయితే మావెన్ అంటే మీనింగ్ ఏంటంటే ఎక్స్పర్ట్. ఓకేనా, మావెన్ అంటే మీనింగ్ ఏం చెప్పండి, ఎక్స్పర్ట్ అన్నమాట. స్కిల్ఫుల్ అంటాం ఇతన్నే. ఓకేనా, స్కిల్ఫుల్ అంటాం. అది చాలామంది స్టూడెంట్స్ స్కిల్ఫుల్ యొక్క స్పెల్లింగ్ తెలియదండి చాలామందికి. స్కిల్ఫుల్ అంటే ఏమనుకుంటారు తెలుసా, సార్ డబల్ ఎల్ ఉండాలి కదా సార్ మధ్యలో అనుకుంటారండి. స్కిల్ఫుల్ అన్నప్పుడు స్కిల్ అంటే డబల్ ఎల్లే, ఫుల్ అన్నా డబల్ ఎల్లే, కానీ స్కిల్ఫుల్ అన్నప్పుడు సింగిల్ ఎల్ రావాలండి. జాగ్రత్తగా చూసుకోండి ఇది. ఓకేనా, అది ఎనీవే మావెన్ అంటే ఎక్స్పర్ట్. మావెన్ అంటే మీనింగ్ అంటే ఎక్స్పర్ట్ అనమాట, స్కిల్ఫుల్ పర్సన్ అనమాట. దాన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు అంటే మావెన్ అనేది చూడండి, మనం జనరల్గా మనకి ఏదన్నా డౌట్ వచ్చింది అనుకోండి, ఏం చేస్తాం, మన మామ దగ్గర పోయి అరే మామ ఇది చెప్పురా అంటూ ఉంటాం. అంటే మనం మామ దగ్గరికి ఎందుకు పోతాం, మన మామ ఎక్స్పర్ట్ అనుకునే కదా మనం పోయేది. కాబట్టి మావెన్ అంటే మీనింగ్ ఏంటంటే ఎక్స్పర్ట్ అని, మావా అని. ఓకేనా, మన మామ దగ్గర పోయి ప్రతిది అడుగుతాం కాబట్టి వాడు ఎక్స్పర్ట్ అన్నట్టే కదా మనకు. కాబట్టి మావెన్ అంటే మీనింగ్ ఏంటి, మన మామ ఎక్స్పర్ట్ అన్నమాట. ఓకేనా, అట్లా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రైట్. ఎనీవే ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నాన్న చూడండి. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్, 6th క్వశ్చన్ మీకు ఏంటంటే 1 word సబ్స్టిట్యూషన్ అండి. 6th క్వశ్చన్ మీకు ఏంటి 1 word సబ్స్టిట్యూషన్ నాన్న. రైట్, ఇక్కడ ఇట్లా సార్ డైరెక్షన్. Select the option that can be used as a 1 word substitute for the given group of words. Right? చూడండి ఇక్కడ మనకు 1 who is more than a 100 years old. చూడండి ఇక్కడ ఎవరైతే 100 years old ఉంటారో, ఓకేనా 100 years కంటే ఎక్కువ ఉంటారో వాళ్ళని ఏమంటాం అంటుండు. డైరెక్ట్ చెప్పొచ్చండి. చూడండి ఇక్కడ సో అగ్రేరియన్, సెంటెనేరియన్, ఓకేనా, నెక్స్ట్ మనకు ఆక్టోజెనేరియన్, నెక్స్ట్ మనకు నొనాజెరేనియన్. ఓకేనా, మరి ఏమంటామంటే దాన్ని సెంటెనేరియన్ అండి. సెంట్ అంటేనే మీనింగ్ ఏంటండి 100. సో సెంటెనేరియన్ అంటే మీనింగ్ ఏమొస్తుందంటే 100 లేకపోతే 100 కంటే ఎక్కువ అనమాట, మోర్ దాన్ 100 years. ఓకేనా, వాళ్ళని ఏమంటామంటే సెంటెనేరియన్ అంటాం. అగ్రేరియన్ అంటే మీనింగ్ ఏంటండి అగ్రికల్చర్, కల్టివేషన్ అనమాట. అగ్రేరియన్ ఎకానమీ అంటాం కదా, సో అగ్రికల్చర్ బేస్డ్ ఎకానమీ అని. అగ్రేరియన్ అంటే అగ్రికల్చరల్ అని. ఓకేనా, అది మనకు ఆన్సర్ కాదు. రైట్, నెక్స్ట్ వన్ ఆక్టోజెనేరియన్. ఆక్టో అంటే 8 అనమాట, సో 80 అని. కాబట్టి సో 80 నుంచి 89 వరకు ఏమంటామంటే 80 నుంచి 89 వరకు ఉన్న ఏజ్ వాళ్ళ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళని ఏమంటామంటే ఆక్టోజెనేరియన్ అంటాం. 80 సంవత్సరాల నుంచి 89 సంవత్సరాలు ఉండే వరకు. ఓకేనా, నెక్స్ట్ వన్ నొనాజెనేరియన్ అంటే వీళ్ళెవరంటే 90 నుంచి 99 వరకు. జాగ్రత్త రాసుకోండి ఇది. ఓకేనా, నొనైన్, డెకేన్ అంటాం కదా, ఇవన్నీ అనమాట. రైట్, చూడండి ఇక్కడ నొనాజెనేరియన్ అంటే సో మనకు 90 నుంచి 99 వరకు. ఆక్టోజెనేరియన్ అంటే 80 నుంచి 89 వరకు. సెంటెనేరియన్ అంటేనేమో 100 లేకపోతే మోర్ దాన్ 100 అనమాట. ఓకేనా, కాబట్టి ఇవన్నమాట ఈ 1 word సబ్స్టిట్యూషన్స్ అంటే ఇవి. క్లియర్ అందరికీ? అది నెక్స్ట్. ఎనీవే ఆన్సర్ ఏమొస్తుంది ఇక్కడ మనకు సెంటెనేరియన్. ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 2. నెక్స్ట్ నా 7th క్వశ్చన్ చూడండి ఇక్కడ. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఎ 1 word. మళ్ళీ మనకు 1 word సబ్స్టిట్యూటే అండి, చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఓకేనా, చూడండి ఇక్కడ 1 who knows everything. ఓకేనా, నేను నా యాప్లో ఇచ్చిన పీడిఎఫ్లలో కూడా ఇది ఉంటుంది. 1 who knows everything, ఎవరికైతే మొత్తం తెలుసో వాళ్ళని ఏమంటాం అంటుండు. ఓకేనా, అయితే ఇక్కడ మనకు జాగ్రత్త చూడండి. ఓమ్ని, ఇక్కడ మీకు కొన్ని వర్డ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్త చూడండి. ఓమ్ని అంటే మీనింగ్ ఏంటండి ఆల్ అని మీనింగ్. ఓమ్ని అనేది ఒక రూట్ వర్డ్ నాన్న. ఓమ్ని అంటే మీనింగ్ ఏం చెప్పండి మనకు ఆల్ అంటూ ఉంటాం. అయితే మీరు ఎప్పుడైనా ఓమ్ని ఓరస్ అని విన్నారా? చూడండి ఇక్కడ జాగ్రత్తగా మీకు కొన్ని వర్డ్స్ రాస్తాను ఇక్కడ. ఫస్ట్ ఓమ్ని ఓరస్. అయితే ఓర్ అంటే మీనింగ్ ఏంటంటే ఈట్ నాన్న. ఓర్ అంటే మీనింగ్ ఏంటి ఈట్, తినడం. ఓమ్ని ఓరస్ అంటే అన్నిటినీ తినేవాళ్ళు అన్నమాట. ఓకేనా, అయితే దీని కింద మీకు ఏం తెలియాలి అంటే కార్నివోరస్, హెర్బివోరస్. చూడండి ఇక్కడ కార్నివోరస్, నెక్స్ట్ హెర్బివోరస్. చూడండి ఇక్కడ జాగ్రత్తగా. కార్న్ అంటే మాంసం అండి, ఫ్లెష్. కార్నివోరస్ అంటే మాంసాహారులు. హెర్బ్స్ అంటే ఏంటి పొదలు, చెట్లు. కాబట్టి హెర్బివోరస్ అంటే శాకాహారులు అనమాట. కార్నివోర్ అంటే తినడం కదా, మాంసాన్ని తినే వాళ్ళనేమో కార్నివోరస్ అంటాం. హెర్బ్స్ అంటే చెట్లు, పొదలు. కాబట్టి హెర్బివోరస్ అంటేనేమో ప్లాంట్స్ని తినేవాళ్ళు, శాకాహారులు. వీళ్ళు మాంసాహారులు, శాకాహారులు. మరి ఓమ్నివోరస్ అంటే రెండింటిని తింటారు అనమాట. వాళ్ళు మాంసాహారులు ప్లస్ శాకాహారులు అనమాట.
ఓకేనా, అంటే వెజిటేరియన్ లాగా ఉంటారు, నాన్ వెజిటేరియన్ లాగా ఉంటారు అనమాట. ఓకేనా, సో హెర్బివోరస్ అంటే వెజిటేరియన్, కార్నివోరస్ అంటే నాన్ వెజిటేరియన్ అని. ఓకేనా, ఓమ్నివోరస్ అంటే ఇద్దరు అనమాట. ఓకే, రెండు క్వాలిటీస్ కలిపి ఉంటాయి అనమాట. అయితే ఇక్కడ ఓమ్ని, ఇక్కడ చూడండి, ఇక్కడ ఓమ్ని సైంట్, ఓమ్ని ప్రెజెంట్, ఓమ్ని పొటెంట్, ఇన్ఫార్మెంట్ అండి. అయితే సైంట్ చూడండి, ఇక్కడ సైంట్ అంటే మీనింగ్ ఏంటంటే నో, తెలవడం అన్నమాట. అసలు సైన్స్ అంటే మీనింగ్ ఏంటంటే తెలవడం, తెలుసుకోవడం. ఓకే, సైన్స్ అంటే మీనింగ్ ఏంటి, తెలుసుకోవడం అంటూ ఉంటాం. కాబట్టి ఓమ్ని సైంట్, ఓమ్ని అంటే ఆల్, సైంట్ అంటే తెలుసుకోవడం. కాబట్టి ఓమ్ని సైంట్ అంటే అన్నీ తెలిసిన వాడు అనమాట. ఓమ్ని అంటే ఆల్ కదా, సైన్స్ అంటే తెలవడం కదా. ఇప్పుడు ఓమ్ని సైంట్ అంటే అన్నీ తెలిసిన వాడిని ఏమంటామంటే ఓమ్ని సైంట్ అంటాం. కాబట్టి వన్ హూ నోస్ ఎవ్రీథింగ్, నో సైంట్ అనేది ఇది మీకు డైరెక్ట్ రూట్ వర్డ్స్లో ఉంటుంది మన క్లాసులలో. ఓకేనా, కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్ ఓమ్ని ప్రెజెంట్. ఓమ్ని ప్రెజెంట్ అంటే మీనింగ్ ఏంటో తెలుసా? ప్రెజెంట్ అంటే ఉండడం, ఓమ్ని అంటే ఆల్, అన్ని ప్లేస్లలో ఉండే వాళ్ళని ఏమంటామంటే ఓమ్ని ప్రెజెంట్ అంటాం. గాడ్ ఈజ్ ఓమ్ని ప్రెజెంట్. ప్రతి చోట మనం దేవుణ్ణి చూడొచ్చు అంటాం కదా. గాడ్ ఈజ్ ఓమ్ని ప్రెజెంట్, అన్ని ప్లేస్లలో ఉంటాడు అని మీనింగ్ అక్కడ. ఓకేనా, ఓమ్ని ప్రెజెంట్ అంటే సో ఎగ్జిస్ట్ ఇన్ ఆల్ ప్లేసెస్ అని. ఓకేనా, కాబట్టి ఓమ్ని ప్రెజెంట్ అంటాం. నెక్స్ట్ ఓమ్ని పొటెంట్ అండి. ఓకేనా, పొటెంట్ అండి. అయితే పొటెంట్ అంటే మీనింగ్ ఏంటంటే పవర్. పొటెంట్ అంటే మీనింగ్ ఏంటినా పవర్ అంటూ ఉంటాం. కాబట్టి ఓమ్ని పొటెంట్ అంటే మీనింగ్ ఏంటంటే హ్యావింగ్ ఆల్ పవర్స్. గాడ్ ఈజ్ ఓమ్ని పొటెంట్. దేవునికి అన్ని పవర్స్ ఉంటాయని చెప్తాం, అన్ని శక్తులు ఉంటాయని చెప్తాం కదా. కాబట్టి గాడ్ ఈజ్ ఓమ్ని పొటెంట్ అంటూ ఉంటాం. పొటెంట్ అంటే పవర్స్ అనమాట. సో హ్యావింగ్ ఆల్ పవర్స్. ఓకేనా, నెక్స్ట్ మనకు ఎగ్జిస్ట్ ఎవ్రీవేర్, దాన్ని మనం ఓమ్ని ప్రెజెంట్ అంటాం. అన్ని తెలిసిన వాళ్ళనేమో ఓమ్ని సైంట్ అంటాం, అన్ని పవర్స్ ఉన్న వాళ్ళనేమో అంటాం ఓమ్ని పొటెంట్ అంటాం. ఇక్కడ ఒక వర్డ్ రాసుకోండి, ఇంపార్టెంట్. ఇంపార్టెంట్ అండి. పొటెంట్ అంటే పవర్ ఉండడం, ఇమ్ అంటే నాట్. అయితే పవర్ లేకపోతే ఇంపార్టెంట్ అంటూ ఉంటాం. జనరల్గా రీప్రొడక్ట్, ఇప్పుడు మనకు జనరల్గా సో పిల్లలు పుట్టిన వాళ్ళని ఏమంటాం మనం ఇంపార్టెంట్ అంటాం కదా, అలాగనమాట. ఓకేనా, కాబట్టి పొటెంట్ పవర్, ఇంపార్టెంట్ పీపుల్ అంటూ ఉంటాం. ఓకేనా, సో ఏ పవర్ లేకపోవడం అనమాట. అర్థమైందా? అది రైట్. కాబట్టి ఇది నెక్స్ట్ వన్, లాస్ట్ వన్ చూడండి, ఇక్కడ ఇన్ఫార్మెంట్. ఇన్ఫార్మెంట్ అంటే ఎవరండి? ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు. ద వన్ హూ గివ్స్ ఇన్ఫర్మేషన్ టు అనదర్. వేరే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళని ఏమంటాం చెప్పండి? ఇన్ఫార్మెంట్ అంటాం. ఏమంటాం? ఇన్ఫార్మెంట్ అంటాం. ఇది ఒక వర్డ్ అనమాట. అర్థమైంది కదా? ఇక్కడ ఈ వీడియోలో ఎన్ని వర్డ్స్ నేర్చుకున్నారో జాగ్రత్తగా చూసుకోండి మీరే. ఓర్ అంటే ఈట్, ఓమ్ని అంటే ఆలు, ఇంపార్టెంట్ అనే వర్డ్ వచ్చింది, సైంట్ అంటే తెలవడం, ఓమ్నివోరస్, కార్నివోరస్, హెర్బివోరస్, పొటెంట్ అంటే పవరు, ఈ వర్డ్స్ అన్నీ. ఓకేనా, మీరు నా క్లాసెస్లో ఇప్పటి నుంచి ఎట్లా చూస్తారు అంటే చెప్తున్నా కదా, ఇప్పటి నుంచి ఇంకా మీకు ఎక్కువ కంటెంట్ అనమాట. ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు దానికి ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మొత్తం. ఓకేనా, అది. ఇంకా తర్వాత చూడండి ఇక్కడ, ఇది చూడండి ఇక్కడ 8th క్వశ్చన్. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఏ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఫర్ ద గివెన్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. రైట్, ఇది కూడా మనకు వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అండి. ద వన్ హూ ఈజ్ సింపథెటిక్ టు మ్యాన్కైండ్. మ్యాన్కైండ్ అంటే మనిషికి. ఓకేనా, మనిషి వైపు సింపథెటిక్గా ఉండడం అనమాట, అంటే బాగా జాలి చూపించడం అనమాట. ఓకేనా, సో వేరే వాళ్ళు బాగుండాలి, వాళ్ళు మంచిగా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళ మీద జాలి కానీ సింపథెటిక్గా ఉండడం అనమాట. వాళ్ళని ఏమంటాం వాళ్ళని అంటే హ్యుమానిటేరియన్. నెక్స్ట్ వన్ జనరస్, ఫిలాంథ్రోపిక్, సివిలైజ్డ్ అండి. ఏమంటాం చెప్పండి? హ్యుమానిటేరియన్. ఓకేనా, మానవత్వం ఉన్న వాళ్ళు అని. ఓకేనా, సో వేరే మనిషికి ఓకేనా సింపతి చూపేయడం అంటే మానవత్వం ఉన్న వాళ్ళు అనమాట. కాబట్టి వాళ్ళని ఏమంటాం చెప్పండి? హ్యుమానిటేరియన్. వీళ్ళని మనం ఇంకేమనొచ్చు అంటే ఆల్ట్రుయిస్టిక్ పీపుల్. ఆల్ట్రుయిస్టిక్ పీపుల్. ఆల్ట్రుయిస్ట్ అంటే వాడు వేరే వాళ్ళ వెల్ఫేరు. ఓకేనా, వెల్ఫేర్ కూడా మంచిగా చూసుకుంటాడు అనమాట. ఓకేనా, వీళ్ళని మనం ఏమంటామంటే అన్సెల్ఫిష్. రాసుకోండి క్లియర్గా, అన్సెల్ఫిష్ అంటాం. ఆల్ట్రుయిస్టిక్ చాలా ఇంపార్టెంట్ అండి. ఆల్ట్రుయిస్టిక్ పీపుల్ అంటే అదర్ పీపుల్ని కూడా మంచిగా చూసుకుంటాడు అనమాట. ఓకేనా, కాబట్టి ఆల్ట్రుయిస్టిక్ పీపుల్ అంటాం వాళ్ళనే. అన్సెల్ఫిష్ పీపుల్ అంటాం, వీళ్ళని మనము హ్యుమానిటేరియన్ అంటూ ఉంటాం. రైట్, నెక్స్ట్ జనరస్. అయితే జనరస్ అంటే చూడండి, జనరస్ అంటే వీళ్ళు దయగల పీపుల్ అనమాట. ఓకే, అంటే సో మనిషి వైపే సింపథెటిక్ కాకుండా జనరల్గా దేని వైపైనా వీళ్ళు సింపథెటిక్గా ఉంటారు అనమాట. జనరస్ పీపుల్ అంటాం. అంటే వీళ్ళు ఎలాగైనా అంటే వీళ్ళు ఎక్కువ ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేయరు అనమాట. మనీని మొత్తం ఓకేనా ఇచ్చేస్తూ ఉంటారు, ఎక్కువ ఖర్చు పెడుతూ ఉంటారు అనమాట బాగోగుల కోసం. ఓకేనా, కాబట్టి దీనికి ఎగ్జాక్ట్ మీనింగ్ ఇచ్చే వర్డ్ అంటే హ్యుమానిటేరియన్ అవుతుంది. జనరస్ అంటే కూడా అర్థమైంది కదా. జనరస్ని ఇంకో వర్డ్ రాసుకోండి, మ్యాగ్నానిమస్. ఓకేనా, కైండ్ పీపుల్ అనమాట వీళ్ళు.
వీళ్ళు కూడా. ఓకే, దానికి దగ్గర మీనింగ్ అయితే మనకి ఇది ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ ఫిలాంథ్రోపిక్. చెప్పండి ఇంకా ఫిలాంథ్రోపిక్ అంటే చూడండి ఇక్కడ ఫిల్ అంటే మీనింగ్ ఏంటంటే లవ్ అండి, ఇష్టపడడం అనమాట, లైక్ చేయడం అనమాట. యాంథ్రోపోస్ రాసుకోండి ఇక్కడ వర్డ్ యాంథ్రోపోస్. ఓకేనా. యాంథ్రోపోస్ అంటే మీనింగ్ ఏంటండి మ్యాన్ కైండ్. యాంథ్రోపోస్ అంటే మీనింగ్ ఏంటి మ్యాన్ కైండ్ అనమాట. కాబట్టి యాంథ్రోపాలజీ అని మీరు వినే ఉంటారు. యాంథ్రోపోస్ అంటే మ్యాన్ కైండ్ కదా, యాంథ్రోపాలజీ అంటే సో మ్యాన్ కైండ్ గురించి చదివే శాస్త్రం అనమాట. ఓకేనా. ఒక మనిషి ఎలా ఎదిగాడు, ఆరిజిన్ ఎలా అయింది, డెవలప్మెంట్ ఎలా అయిందని చూసేదాన్ని ఏమంటామంటే యాంథ్రోపాలజీ అంటాం. సో యాంథ్రోపోస్ అనేది అక్కడి నుంచి వస్తుంది. కాబట్టి ఫిల్ యాంథ్రోపిక్. యాంథ్రోపో అంటే మ్యాన్ కైండ్ కదా, ఫిల్ అంటే లవ్ కదా. సో మనిషి అంటే ఇష్టం ఉంటుంది అనమాట వాళ్ళకు, అంటే వేరే వాళ్ళని మంచిగా ఇష్టపడతారనమాట మనుషుల్ని, వాళ్ళని ఏమంటామంటే ఫిలాంథ్రోపిక్ అంటాం. అదేవిధంగా మీకు మిస్ అనేది కూడా ఉంటుందండి. ఓకేనా. మిస్ అంటే హేట్ చేయడం, మిసాంథ్రోపిక్ ఉంటుంది మళ్ళీ. ఓకేనా. ఫిలాంథ్రోపిక్ అంటేనేమో మనుషుల్ని వాడు ఇష్టపడతాడు అనమాట, నమ్ముతాడు. మిసాంథ్రోపిక్ అని ఉంటుంది ఇంకో వర్డ్. మిస్ అంటే హేట్ చేయడం. సో మిసాంథ్రోపిక్ అంటే మీనింగ్ ఏంటంటే వేరే వాళ్ళని హేట్ చేస్తాడు, పర్సన్స్ని, ఎవరిని నమ్మడనమాట. ఓకేనా. కాబట్టి మిసాంథ్రోపిక్ ఫిలాంథ్రోపిక్ అనమాట. యాంథ్రోపాలజీ అంటే మీనింగ్ ఏంటి స్టడీ ఆఫ్ ఎవల్యూషన్ ఆఫ్ మ్యాన్ కైండ్. మనిషి అనేవాడు ఎలా ఎవల్యూట్ అయ్యాడు, ఓకేనా, అనేది మొత్తం యాంథ్రోపాలజీలో ఉంటుంది అనమాట. రైట్. నెక్స్ట్ వన్ సివిలైజ్డ్. చూడండి సివిలైజ్డ్ పీపుల్ అంటే ఎవరంటే అడ్వాన్స్డ్ పీపుల్ అనమాట. అడ్వాన్స్డ్ లైఫ్ని సో లీడ్ చేసే పీపుల్ని ఏమంటామంటే సివిలైజ్డ్ పీపుల్ అంటూ ఉంటాం. ఓకేనా, అది రైట్. కాబట్టి ఇవన్నీ వర్డ్స్ అండి. ఎక్స్ట్రా వర్డ్స్ మీదనే ఫోకస్ చేయండి, ఎందుకంటే కోర్టు జాబ్స్లో మనకు ఈ వొకాబులరీ మీదనే చాలా క్వశ్చన్స్ వచ్చే ఛాయిస్ ఉంటుంది. ఓకేనా. వొకాబులరీ మీద చాలా క్వశ్చన్స్ వచ్చే ఛాయిస్ ఉంటుంది కాబట్టి వొకాబులరీ మీద బాగా ఫోకస్ చేయండి. ఓకేనా. 5-6 క్వశ్చన్స్ సినోనిమ్స్ యాంటోనిమ్సే వస్తాయి. మళ్ళీ మనకు స్పెల్లింగ్స్ మీద కూడా వస్తాయి 4-5 క్వశ్చన్స్. కాబట్టి వొకాబులరీ మీద కూడా మీకు బాగా ఫోకస్ చేసుకోవాలి. అర్థమైందండి. ఇవ్వండి, ఇది మీకు ఈ ఫ్రీ క్లాస్ 2లో భాగంగా ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. అర్థమైంది కదా మీకైతే. ఎక్స్ట్రా వర్డ్స్ అన్ని రాసుకోండి. నెక్స్ట్ మనము థర్డ్ క్లాస్ అనేది చూద్దాం. అయితే అర్థమైంది కదండి మీకు బుక్. ఓకేనా. నేను చెప్తున్నాను కదా, మీకు ఈ బుక్ కనుక మీరు తీసుకుంటే కోర్టు జాబ్స్ వాళ్ళకు బెస్ట్గా యూజ్ అవుతుందండి. ఇది ఎస్ఐ కానిస్టేబుల్ టీఎస్ఏపీ, గ్రూప్స్ టీఎస్ఏపీ, కోర్టు జాబ్స్ టీఎస్ఏపీ, ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, జీడీ, తెలుగు మీడియం. ఓకేనా. మీకు బుక్ కాస్ట్ వచ్చేసి 280 రూపీస్ అండి. బైలింగ్వల్ బుక్ ఇది. ఓకేనా. బైలింగ్వల్ బుక్ ఇది. మీకు ఒకవేళ డెలివరీ కావాలంటే 280 + 70 350 రూపీస్ అనమాట. ఎక్కడికైనా డెలివరీ పార్సల్ చేయాలి అంటే 350 రూపీస్ పడుతుందండి. హైదరాబాద్ వాళ్ళకైతేనేమో 340. సో వేరే హైదరాబాద్ కాకుండా సో తెలంగాణ, ఏపీలో ఎక్కడైనా సరే 350 రూపీస్ పడుతుందండి. బుక్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. బుక్లో కంటెంట్ డీటెయిల్గా, నీట్గా, సింపుల్ లాంగ్వేజ్లో తెలుగు, ఇంగ్లీష్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. దాని తర్వాత చాలా ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి. దాని తర్వాత ప్రీవియస్ బిట్స్ కూడా ఉంటాయి. ప్రతి టాపిక్లో ప్రీవియస్ బిట్స్ ఉంటాయి. ప్రతి టాపిక్లో ప్రీవియస్ ఎగ్జామ్స్లో ఎలా అడిగారు ఈ టాపిక్ మీద, ఎస్ఐ కానిస్టేబుల్ ఎలా అడిగారు, గ్రూప్స్లో ఎలా అడిగారు, హైకోర్టు ఎగ్జామ్స్లో ఎలా అడిగారు, ఓకేనా, అన్నీ మీకు అందులో ఉంటాయండి. కాబట్టి బుక్ని తీసుకోండి. ఎక్సలెంట్ బుక్ అండి. ఓకేనా. మీరు ఈ బుక్ క్లాసెస్ వినాలి అనుకుంటే యాప్లో ఉంటాయి. ఓకేనా. ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్ చెప్పాను కదా, ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. కోర్సు మనకి ఇందులో ఉంటుందండి. ఓకేనా. కోర్స్ మనకి ఏదో మీరు బుక్ ఆర్డర్ చేయాలి అంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఎక్కడికైనా ఆర్డర్ కావాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఆఫ్లైన్లో తీసుకోవాలంటే మనకు దిల్షనార్లో మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి, బయట 2 బుక్ స్టాల్స్లో కూడా. ఓకేనా. సాయి తేజ బుక్ స్టాల్, అలా అదేవిధంగా మనకు ఈ చైతన్య బుక్ స్టాల్ అవైలబుల్గా ఉన్నాయి. ఇది మనకు అశోక్ నగర్ అయితే ఇగ్నైటస్ పోలీస్ అకాడమీ దగ్గర ఉంటాయండి. ఓకేనా. అదేవిధంగా నెక్స్ట్ మనకి ఏంటంటే వికాస్ బుక్ స్టాల్లో కూడా అవైలబుల్గా ఉంటాయండి. ఓకేనా. సో కోర్సు కావాలంటే కోర్సు తీసుకోండి, డెమో క్లాసులు విని కోర్సు తీసుకోండి. ఓకే. సో బుక్ కావాలి అనుకుంటే బుక్ తీసుకోండి. ఓకేనా. బుక్ అనేది మీకు ఎప్పటికైనా యూజ్ అవుతుంది కాబట్టి బుక్ కావాలంటే తీసుకోండి నాన్న ఇప్పుడే. ఓకే. జాబ్స్ ఓకేనా, జాబ్ కొట్టాలి అంటే తీసుకోండి. అర్థమైంది కదండి ఇది. ఓకేనా. సో కోర్టు జాబ్స్లో ఫ్రీ క్లాసెస్లో భాగంగా క్లాస్ 2 కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మీకు క్లాస్ 3 అనేది చెప్తాను. ఎవరైతే ప్రీవియస్ వీడియోస్ చూడలేదో వెళ్ళి ప్రీవియస్ వీడియోస్ చూడండి. ఆల్రెడీ నేను కోర్టు జాబ్స్, హైకోర్టు, జూనియర్ అసిస్టెంట్, సబార్డినేట్ కోర్సు, రికార్డ్ అసిస్టెంట్ కానీ అన్ని ఎగ్జామ్స్ సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్ మొత్తం ఎక్స్ప్లెనేషన్ పెట్టాను. ప్రీవియస్ క్వశ్చన్స్ హైకోర్టు అని ఉన్న మొత్తం చూడండి ఆ వీడియోలో, అందులో అన్ని మీకు ప్రీవియస్ క్వశ్చన్సే. ఓకేనా. అవన్నీ చూసుకుంటే చాలు. అర్థమైందా. ఎందుకంటే ఈసారి కనుక జాబ్ తెచ్చుకోకపోతే చాలా అంటే చాలా బాధగా ఉంటుందండి. గ్రూప్స్ ఎగ్జామ్స్ వాళ్ళు కూడా
ఓకే, ఈసారి కోల్పోయిన వాళ్ళు మనకు త్వరలో నోటిఫికేషన్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. బుక్ కొనుక్కోండి, కోర్సు తీసుకొని మొత్తం ప్రిపరేషన్ స్టార్ట్ చేసి వినండి క్లాసెస్. ఓకేనా, బుక్ చదువుకోండి మంచిగా, ప్రాక్టీస్ బిట్స్ ప్రీవియస్ బిట్స్ ఉంటాయి. ఓకేనండి. సో వీడియోని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని వస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.